పొలిటికల్ జాక్పాట్ కు చక్కటి ఉదాహరణ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. పోలీస్ శాఖలో సీఐగా ఉంటూ అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. హిందూపురం టికెట్ దక్కించుకున్నారు, ఎంపీగా గెలిచారు. అయితే ఎంత వేగంగా రాజకీయ తెరపైకి వచ్చారో అదే స్పీడ్ లో వివాదాలని తెచ్చుకున్నారు. తన అశ్లీల ప్రవర్తనతో ఇప్పుడు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇన్నాళ్లు తనను వెనుకేసుకొచ్చిన అధినేత జగన్ సైతం గోరంట్ల మాధవ్ ను పక్కన పెట్టేశారు. దీంతో మాధవ్ పొలిటికల్ లైఫ్ ప్రశ్నార్థకంగా మిగిలింది. ఎంపీ టికెట్ ను తప్పించి ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుండి గోరంట్ల మాధవ్ తో పోటీ చేస్తారని మొన్నటి వరకు ప్రచారం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా మాధవ్ ను గాల్లో పెట్టారు. కనీసం అసెంబ్లీకి పంపించే ఆలోచనలు జగన్ లేనట్లు తెలుస్తోంది. రాజకీయం కోసం ఉన్న ఉద్యోగాన్ని సైతం మాధవ్ వదులుకున్నారు. అనంతపురం జిల్లాలో సీఐగా ఉండేవారు. పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ ఆయనతోనే తలబడ్డారు. వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ఆ సాహసం మెచ్చి జగన్ గోరంట్ల మాధవ్ ను చెరదీశారు. ఎంపీగా గెలిపించుకున్నారు. ఎన్నికల్లో మాత్రం మొండి చేయి చూపి ఆయనకు షాక్ నిచ్చారు. హిందూపురం పార్లమెంటు స్థానం సమన్వయకర్తగా జోలద రాసి శాంత నియమితులయ్యారు. బళ్ళారికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములకు ఈమె స్వయాన సోదరి. గాలి జనార్దన్ రెడ్డి బ్యాచ్ అన్నమాట. గాలి జనార్దన్ రెడ్డితో పాటు శ్రీరాములతో జగన్ కు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలోనే హిందూపురం తెరపైకి శాంతి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. సాయంత్రానికి హిందూపురం లోక్సభ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించారు. గోరంట్ల మాధవ్ ను పూర్తిగా పక్కన పెట్టేశారు. రాజకీయాల దూకుడు కొంతవరకే అక్కరకు వస్తుందనడానికి గోరంట్ల మాధవ్ చక్కటి ఉదాహరణ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.